వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదండి, ముంజల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ముంజలతో ఎంతో టేస్టీగా 2 రకాల జ్యూసులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ జ్యూసులు మన బాడీలో ఉన్న వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. వంటికి ఎంతో బాగా చలవ చేసే తాటి ముంజలతో స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తాటి ముంజలపై ఉన్న స్కిన్ ఈజీగా పీల్ చేయడం ప్రీవియస్గా వీడియో చేశాను. అలానే తాటి ముంజల కొబ్బరి జ్యూస్ కూడా ఉంది. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్లోకి ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత స్కిన్ ఒలిచి పెట్టుకున్న తాటి ముంజలు వేసుకోండి. మరీ లేతవి కాకుండా మరీ మధురి కాకుండా మధ్యలో ఉండే ముంజలు అయితే ఈ స్మూతీకి బాగుంటాయండి. ఈ విధంగా 3 ముంజలు తీసుకుంటే కనుక మీకు ఒక గ్లాస్ స్మూతీ దాకా అయితే వస్తుంది. ఇలా ముంజలను వేసుకున్న తర్వాత ఇది కాస్త రుచిగా ఉండడానికి షుగర్ అనేది ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మనం అక్కడక్కడ పల్ప్ తగిలేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా స్మూత్గా కాకుండా కొంచెం పల్ప్ తగిలేలా గ్రైండ్ చేసుకోండి. సర్వ్ చేసే ముందుగా గ్లాసులో ఐస్ క్యూబ్స్, ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వచ్చి ఒక 2 టీ స్పూన్స్ దాకా సబ్జా గింజలు వేసుకోండి. ఈ విధంగా సబ్జాతో తాటి ముంజలు సర్వ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల పేస్ట్ వచ్చి 1/2 గ్లాస్ దాకా వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొక 2 స్పూన్ల దాకా సబ్జా కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల పేస్ట్ వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా మనం తాటి ముంజలు పీసెస్గా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ స్పెషల్ తాటి ముంజల స్మూతీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఈ తాటి ముంజల స్మూతీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.